వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం థర్డ్ సెమ్ మ్యాథమెటిక్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఈ పేపర్లో మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాటి యొక్క ఆన్సర్స్ని క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇందులో మీరు ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ 1 చాలా సింపుల్గా ఉంటాయి నన్ను యూనిట్ నేను ఎక్కువ క్వశ్చన్స్ చెప్పను, 5 క్వశ్చన్స్ చెప్తాను. 5 క్వశ్చన్స్ జాగ్రత్తగా నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా? సరే జాగ్రత్తగా చూడండి నాన్న. మీకు ఈ 5 యూనిట్‌లో యూజ్ అయిన ఒక్క ఫార్ములాని ఇక్కడ రాసాను. యాక్చువల్‌గా మీరు ఈ యూనిట్‌లో 15-20 ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఆ ఫార్ములా ఏంటి అనేది మన పీడీఎఫ్‌లో ఇచ్చాం. పీడీఎఫ్ మన యాప్‌లో ఉంటుంది. క్లాసులు మన యాప్‌లో ఉంటాయి. డౌన్‌లోడ్ చేయండి. యాప్ నేమ్ డిఎంటి లాజిక్స్ ప్లే స్టోర్‌లో ఉంటుంది. సరేనా? సో, అక్కడ మీకు ఈ చాప్టర్ స్టార్ట్ అవ్వక ముందే మీకు 15-20 ఫార్ములాస్ ఒక పేపర్‌లో ఇచ్చాము. ఫస్ట్ అది చదవండి. అప్పుడు మీకు ఈ క్లాస్‌కి రండి. ఈజీగా అర్థమవుతుంది. సరేనా? సరే జాగ్రత్తగా చూడండి అన్న. ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా L of f of t is equal to ఇంటిగ్రల్ 0 to infinity e power of minus pt f of t dt. ఈ ఒక్క ఫార్ములా వస్తే నీకు యూనిట్ మొత్తం వచ్చినట్టే. ఈ ఒక్క ఫార్ములా వస్తే నీకు యూనిట్ మొత్తం వచ్చినట్లే. సరే, యూనిట్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ 5 మార్క్స్ ముందు నేర్చుకుందాం. తర్వాత 10 మార్క్స్ నేర్చుకుందాం. ఈ మొత్తం కలిపి మీకు 7 క్వెషన్స్ ఉంటాయి ఈ యూనిట్‌లో. ఫస్ట్ యూనిట్ కాబట్టి 7 ఉన్నాయి. రిమైనింగ్ యూనిట్స్ అన్నీ 5 క్వెషన్సే ఉంటాయి. సో, ఈ 7 క్వెషన్స్ మీరు చదివితే డామ్ షూర్‌గా ఈ యూనిట్ నుంచి 15 మార్కులు మీ చేతిలో ఉన్నట్లే. ఓకేనా? ఫస్ట్ క్వెషన్ జాగ్రత్తగా వినండి నాన్న. కాస్ ఏటీ ప్లస్ బి. కాస్ ఏటీ ప్లస్ బి. ఎల్ అనేది కాస్ ఏటీ ప్లస్ బికి ఎల్ అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అని అర్థం. అంతే. ఎల్ ఆఫ్ కాస్ ఏటీ ప్లస్ బి. జాగ్రత్తగా నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కాస్ ఏ ప్లస్ బి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఫార్ములా ప్రకారం రాశాను. సో, ఈ లాప్లాస్ అనేది ఈ మొత్తానికి కూడా సంబంధించిందే. సో, కాస్ బిని బయటికి రాశాను, సైన్ బిని బయటికి రాశాను. మనం ఏవైతే ఏ బి ఇక్కడ ఇలాంటి ఎక్స్ట్రా టర్మ్స్ ఉంటాయో ఆ టర్మ్స్కి మాత్రమే లాప్లాస్ని అప్లై చేస్తాం. ఎల్ ఆఫ్ కాస్ ఏటి, ఎల్ ఆఫ్ సైన్ ఏటి. అర్థమైందా? కాస్ బి బయటికి తెచ్చాం, మైనస్ సైన్ బి బయటికి తెచ్చాం. ఎల్ ఆఫ్ కాస్ ఏటి, ఎల్ ఆఫ్ సైన్ ఏటి. ఓకే, సరే జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం కొన్ని ఫార్ములాలు అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. కాస్ బి, సైన్ బి బయటికి తెచ్చిన అలాగే ఉంటాయి. ఎల్ ఆఫ్ కాస్ ఏటి అంటే మనకు ఒక ఫార్ములా ఉంది, పి బై పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఎల్ ఆఫ్ సైన్ ఏటి అంటే ఏ బై పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఈ రెండిట్లో మీరు డిఫరెన్స్ని అబ్జర్వ్ చేస్తే కాస్ వచ్చేటప్పుడు పి వస్తుంది, సైన్ వచ్చేటప్పుడు ఏ వస్తుంది పైన. రిమైనింగ్ డినామినేటర్స్ ఒకటే. ఓకేనా? సరిపోయిందా? సో, పి కాస్ బి ఏ సైన్ బి, పి కాస్ బి మైనస్ ఏ సైన్ బి బై పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఎందుకంటే రెండు డినామినేటర్లు ఒకటే. చాలా సింపుల్, చాలా తేలిక. ఓకేనా? రెండో క్వశ్చన్ చూడండి. ఎల్ ఆఫ్ సైన్ టీ మైనస్ కాస్ టీ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. తెలుసు కదా ఫార్ములా? సైన్ స్క్వేర్ టీ ఏ స్క్వేర్ కదా, అందుకు సైన్ స్క్వేర్ టీ. బి స్క్వేర్ కాస్ స్క్వేర్ టీ 2ab. ఏ అంటే సైన్ టీ, బి అంటే కాస్ టీ. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 మైనస్ 2 సైన్ టీ కాస్ టీ. 1 మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా. ఫార్ములా ఏంటి నాన్న? సైన్ 2 థీటా. సో, సైన్ 2t. సో, ఇప్పుడు ఎల్ ఆఫ్ 1, ఎల్ ఆఫ్ సైన్ 2 ఈ రెండింటి కింద విడగొట్టేస్తాం. ఈ ఎల్ అనేది 1కి సంబంధించిందే, ఈ ఎల్ అనేది సైన్ 2tకి కూడా సంబంధించిందే. చూడండి, ఎల్ ఆఫ్ 1 మైనస్ ఎల్ ఆఫ్ సైన్ 2t. ఎల్ ఆఫ్ 1కి మనకు ఒక వాల్యూ ఉంది నాన్న, 1/p. మరి ఎల్ ఆఫ్ సైన్ 2t, యాక్చువల్ ఎల్ ఆఫ్ సైన్ ఏటి అంటే ఏం చెప్పాను? ఏ బై పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఏ ప్లస్లో 2 ఉంది, సైన్ 2t, 2/p స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. సో, 1/p మైనస్ 2/p స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. రెండు డినామినేటర్స్ వేరు వేరు. ఎల్సిఎం కడితే p ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 4. 2 స్క్వేర్ అంటే 4 కదా. సో, p ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 4. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 1 ఉంది. సో, ఈ వాల్యూ ఇక్కడికి వెళ్తుంది. 1 ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 2. ఇక్కడ మనకి ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసి డినామినేటర్ కట్టాం, అందుకు ఈ p వాల్యూ ఇక్కడికి వెళ్తుంది. మీకు క్రాస్ మెథడ్ మీకు చిన్నప్పటి నుంచి నేర్పించుంటారు. సేమ్ మెథడ్లో చేస్తాం. 2p బై p ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 4. సో, చాలా సింపుల్. లేదు సార్ నాకు ఈ మెథడ్ కొద్దిగా కష్టంగా ఉంది అనిపిస్తే ఈ క్రాస్ మెథడ్ చేయకుండా ఇక్కడితో ఆపేయచ్చు. ఓకేనా? ఈ రెండు క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటే ఇవి మీకు 5 మార్క్స్లో చాలా బాగా యూజ్ అవుతాయి. ఓకేనా? సో, ఇంకొక 5 మార్క్స్ క్వశ్చన్ మనం చూద్దాం. సో, మీరు నేర్చుకుంటుండగా సింపుల్ అవుతాయి క్వశ్చన్స్ ఎప్పుడు కూడా మీకు. ఓకేనా? సరే జాగ్రత్తగా చూడండి నన్ను ఒకసారి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సైన్ స్క్వేర్ ఏటి. ఫస్ట్ దీనికి కడదాంరా. ఓకే,
సైన్ స్క్వేర్ ఏటీ. సైన్ స్క్వేర్ ఏటీ అంటే మనకు ఒక ఫార్ములా తెలుసు ఆల్రెడీ. సైన్ స్క్వేర్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ కాస్ ఏటీ. ఇది యాక్చువల్ ఫార్ములా నాన్న. కానీ ఇక్కడ నువ్వు ఆన్సర్‌లో చూస్తే 1/2 ఇంటూ ఇక్కడ ఒక 2 ఉంది. ఇక్కడ వాల్యూ కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయి నాన్న. సైన్ స్క్వేర్ ఏటీకి ఫార్ములా హాఫ్ మైనస్ కాస్ ఏటీ. కానీ దీన్నే నేనేం చేశానంటే హాఫ్ కామన్ తీశాను. అప్పుడేమవుద్ది 1 మైనస్. ఇక్కడ హాఫ్ కామన్ తీశాను కాబట్టి ఇక్కడ కూడా ఒక 2 ఉండాలి. కాస్ 280 ఇలా రాశాను ఈ వాల్యూని. అర్థమైందా? ఏం కొత్తగా రాయలేదు. ఈ వాల్యూని కొద్దిగా మోడిఫికేషన్ చేసుకొని రాశాను. 1/2ని బయటికి రాశాను. రిమైనింగ్ అక్కడ రాశాను. సో ఇక్కడ చూడు 1/2 బయటనుంది. ఎల్ ఆఫ్ 1 ఎల్ ఆఫ్ కాస్ 280. ఎల్ ఆఫ్ 1 అంటే 1/p. ఈ 1/2 అనేది రెండిట్లో రాస్తాం. ఇక్కడ ఎల్ ఆఫ్ 1 అంటే 1/t. ఎల్ ఆఫ్ కాస్ 280. ఎల్ ఆఫ్ కాస్ 280 చూడమ్మా. ఎల్ ఆఫ్ కాస్ 280కి ఫార్ములా ఏంటి? p/p² + 2a². ఇది నేను సొంతంగా రాశానన్న. ఎల్ ఆఫ్ కాస్ 80కి ఫార్ములా p/p² + a². మనకు తెలుసు ముందు క్వశ్చన్‌లో నేర్చుకున్నాం. ఏ బదులు 2a ఉంది. 2a² అంటే p/p² + 2² అంటే 4. p/p² + 4a². అదే రాశాను. ఓకేనా? రెండిట్లో 1/2 కామన్. 1/2p మైనస్ p/2 ఇంటూ p² + 4a² మల్టిప్లికేషన్ చేసి రాసాం. అయిపోయి 5 మార్క్స్. ఏమైనా కష్టమా ఇది? చాలా తేలిక. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకేనా? సో 1కి 2 సార్లు వినండి. అప్పుడు ఈజీ అవుతుంది. ఓకేనా? కొత్త సబ్జెక్ట్ కదా మీకు. ఇది యాక్చువల్‌గా 5th సెమ్ సిలబస్ నాన్న. మీకు కొత్త క్వెషన్ 3rd సెమ్‌లో పెట్టేసాడు. ఇది 5th సెమ్ సిలబస్. 5th సెమ్‌లో ఆల్రెడీ మనం ఇది చెప్పేసాం. ఓకేనా? మళ్ళీ 3rd సెమ్‌లో కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే. ఇంకొక 5 మార్క్స్ క్వెషన్ చూద్దాం. ఓకేనా? ఇందులో ఇంకొక క్వెషన్ ఉంది చూడండి. t² + 1² 2 కలిపిస్తాను నాన్న 5 మార్క్స్‌కి ఎప్పుడు కూడా. చూడు a + b² ఫార్ములాలో ఉంది. a² + b² + 2ab. a² t² t⁴ b² 1² 1 2ab 2 ఇంటూ t² ఇంటూ 1 2t². సో సపరేట్ చేసి ఎల్ ఆఫ్ t⁴ ఎల్ ఆఫ్ 1 2 ఇంటూ ఎల్ ఆఫ్ t². ఎప్పుడు కూడా కాన్స్టెంట్ టర్మ్ బయటకు వచ్చేస్తుంది ఆటోమేటికల్లీ. ఎల్ ఆఫ్ t². యాక్చువల్‌గా మనకు ఒక ఫార్ములా తెలియాలి. ఎల్ ఆఫ్ t⁴n ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై p⁴n + 1. ఇది యాక్చువల్ ఫార్ములా నాన్న. ఎల్ ఆఫ్ t⁴nకి ఫార్ములా ఇది. మరి చెప్పు t⁴ ఉంది. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? 4 ఫ్యాక్టోరియల్ బై p⁴ + 1. ఇక్కడికి రా t² ఉంది. 2 ఫ్యాక్టోరియల్ బై p⁴ 2 + 1. ఎల్ ఆఫ్ 1 మనకి అందరికీ తెలుసు 1/p అని ఇంటూ 2. ఏమైనా మారిందా? ఈ వాల్యూ ఈ వాల్యూ ఈ వాల్యూ ఈ వాల్యూ. ఎల్ ఆఫ్ 1 అంటే 1/p. 2 మిగిలింది 2. సో 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 4 3 12 12 24 బై p⁴. 1/p. 2 2 4 బై p³. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1 అన్న. సో ఒకటి చేత గుణిస్తే గుణించకపోతుంది. 2 2 4. సో 4/p³. ఏమైనా కష్టంగా ఉందా ఈ క్వశ్చన్? ఫార్ములా రావాలి. ఫార్ములాలు రాకపోతే క్వశ్చన్ అర్థం కాదు. ఫార్ములా వస్తేనే క్వశ్చన్ అర్థం అవుతుంది. ఓకేనా? సరే ఇంకొక 5 మార్క్స్ క్వశ్చన్ మనం చూద్దాం రా. కాస్ హెచ్ఏటి కాస్ ఏటి లేదా సైన్ హెచ్ఏటి మైనస్ సైన్ వీళ్ళిద్దరిని కలిపి కూడా మీకు కొన్నిసార్లు 10 మార్కులకి ఇచ్చేస్తాను అన్న. మీ అదృష్టం బాగుంటే ఈ రెండు కలిపిస్తారు 10 మార్కులకి. ఇవేం పెద్ద క్వశ్చన్లు ఏం కాదు. చాలా సింపుల్. కాస్ హెచ్ఏటికి ఫార్ములా s/s² - a². అదే సార్ ఇందాక పీతో చెప్పారు కదా. ఇప్పుడు ఎస్తో ఎందుకు చెప్తున్నారు? ఎలాగైనా రాసుకోవచ్చు నాన్న. కాస్ ఏటీ అంటే p/p² + a². కాస్ హెచ్ఏటి అంటే p/p² - a². పీకి బదులు ఎస్ఎల్ రాశాను అంతే. సో ఎల్ ఆఫ్ కాస్ హెచ్ఏటి మైనస్ ఎల్ ఆఫ్ కాస్ ఏటి. సో దాని వాల్యూ కాస్ హెచ్ఏటి అంటే s/s² - a². కాస్ ఏటి అంటే s/s² + a². చూసుకున్నాను. హెచ్ వచ్చినప్పుడు నెగిటివ్ వస్తుంది. హెచ్ లేకపోతే పాజిటివ్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ 2 పై వాల్యూస్ ఒకటే కాబట్టి ఎస్ రాస్తాను. a-b ఇంటూ a+b. a-b ఇంటూ a+b ఈజ్ ఈక్వల్ టు a² - b² అంటే s² మైనస్ a² అంటే s⁴ మైనస్ a⁴. చాలా తేలిక నన్ను. ఇవేం కష్టం. చాలా సింపుల్ ఇవి. సో a² అంటే s² s⁴. b² అంటే a² a⁴. లేదు సార్ కాస్ కాకుండా సైన్ ఇచ్చాడు. మీకు చాలాసార్లు చెప్పాను కదా. కాస్ వచ్చినప్పుడు పైన p వస్తుంది. సైన్ వస్తే పైన ఏ వస్తుంది. చెప్పు.
a/s² - a², a/s² + a², a/s⁴ - a/4. ఇదే దాని యొక్క వాల్యూ. అయితే ఈ 2 కలిపి 5 మార్కులకి ఇస్తాడు. మీ అదృష్టం బాగుంటే 10 మార్కులకు కూడా ఇస్తాడు. ఓకేనా? ఇందులో ఏ క్వెషన్ 5 మార్క్స్‌కొస్తది, ఏ క్వెషన్ 10 మార్క్స్‌కొస్తదనేది మనం గెస్ చేసి చెప్తాం నాన్న. అంతేకాని చాలా వరకు కొన్నిసార్లు చిన్న చిన్న క్వెషన్‌లు మనం ఏవైతే నెగ్లెక్ట్ చేస్తామో అవి 10 మార్కులకి ఇచ్చేస్తాడు. ఓకేనా? అలాంటివి 2, 3 కలిపేసి ఇచ్చేస్తాడు 10 మార్కులకి. అప్పుడు ఇబ్బందయిపోతారు. ఓకేనా? సో, చాలా సింపుల్, పెద్ద కష్టమేం కాదు. ఈజీగా నేర్చుకోవచ్చు. సో, మరొక ప్రాబ్లమ్ చూద్దాం నాన్న. మీరు ప్రాబ్లమ్స్ చేస్తున్న కొద్దీ ఆన్సర్స్ ఈజీగా వచ్చేస్తాయి మీకు. ఇక్కడ మనం t³ అంటే t⁴ ఎలా కట్టాలో మనకు తెలుసు. ముందు క్వెషన్‌లో చూసాం. sin 80 మనకొచ్చు కట్టడము. cos 80 వచ్చు. కానీ కొత్తగా ఇక్కడ ఒక టర్మ్ వచ్చింది. e⁻80. సో, ఈ వాల్యూ కూడా నేర్చేద్దాం. ఈ 4 కలిపి ఒక క్వెషన్ కింద ఇచ్చాడు చూడు. క్వెషను చిన్న క్వెషన్ లాగే ఉంది. కానీ 4 ఫార్ములాలు వస్తే గాని ఈ క్వెషన్ నీకు రాదు. చూడు నాన్న. L(t⁴) అనే ఫార్ములా నీకు ఆల్రెడీ తెలుసు. sin 80 ఫార్ములా తెలుసు. cos 80 తెలుసు. కానీ కొత్తగా ఒక ఫార్ములా తెలుసుకోవాలి. e⁻80కి. L(e⁻80) అంటే 1/p - a. సరే, దీన్ని పక్కన ఉంచు. రిమైనింగ్ పని చూద్దాం. 4 కాన్స్టెంట్ టర్మ్ బయటికి రాయాలా? L(t³) -2 బయటికి రాయి. L(sin 3t) +3 బయటికి రాయి. L(cos 3t). ఇది డైరెక్ట్ L(e⁻2t) పక్కనుంచు. 4 ప్లేస్‌లో 4. t⁻n ఫార్ములా ఏం చెప్పాను? t⁻n అంటే n⁴p⁻n+1. t³ 3⁴p⁴3+1 -2 ఇంటూ sin 80 అంటే పైన ఏ వస్తది. ఏ అంటే అంత 3. సో, a/p² + a² అంటే 3/p² + a². 2 ప్లేస్‌లో 2a ఉంది. 3 ప్లేస్‌లో 3. cos p/p² + a², p/p² + a² అంటే 3². డినామినేటర్స్ ఎప్పుడు మారవు నాన్న. sin, cos ఎప్పుడు ఒకటే. సో, ఇక్కడ రాసివచ్చు. ఓకేనా? సరే చూడు. ఇక్కడికి వచ్చేయి. L(e⁻80) ఫార్ములా ఏంటి నాన్న? 1/p - a. 1/p - a అంటే ఇక్కడ ఉండదు. ఇక్కడ ఎంత ఉంది? 2. అందుకే 1/p - 2. సో, 1/p - 2 4 × 3 ఫ్యాక్టోరియల్. 4 × 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1. 4 3 12, 12 24, 24 24. సో, 24/p⁴. 2 3 జా 6. p² + 3² అంటే 9. 3p/p² + 9. అంతేరా క్వెషన్. అదేం పెద్ద కష్టమేం కాదు. చాలా తేలిక. కానీ నీకు ఫార్ములాలు రావాలి రేయ్. ఈ 4 ఫార్ములాలు వస్తే నీది వస్తది. లేకపోతే రాదు. ఓకేనా? సో, 5 మార్క్స్ అనేది మీకు ఇక్కడితో అయిపోయినట్టే. ఎంతసేపు పడింది? 10-15 నిమిషాలు చదివితే చాలు. చాలా తేలిక. ఓకేనా? సో, నేను కొద్దిగా 2 సార్లు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఈ క్వెషన్స్ నేర్చుకోవాలని 2 సార్లు చెప్తున్నాను. సో, ఈ క్వెషన్ మీకు 10 మార్క్స్‌కి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్వెషన్ ఫస్ట్ డిస్కస్ చేసి అప్పుడు 10 మార్క్స్ మెయిన్ క్వెషన్ డిస్కస్ చేద్దాం. ఇది రావచ్చు, రాకపోవచ్చు. కానీ 10 మార్క్స్‌కి వచ్చే కన్ఫర్మ్ క్వెషన్ ఒకటి ఉంది. ఈ క్వెషన్ తర్వాత డిస్కస్ చేస్తేనే అర్థమవుతది. ఓకే. ఇక్కడ చూడు నాన్న. మనకి కండిషన్ ప్రకారం L(f(t) అంటే ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e⁻−pt f(t) dt. ఇదే కదా మన ఫార్ములా. ఇక్కడ లిమిట్స్ ఏంటి? 0 నుంచి ఇన్ఫినిటీ. కానీ ఇక్కడ బ్రేక్ చేశాడు రూల్స్ ఆడు. 0 నుంచి 5, 5 నుంచి ఇన్ఫినిటీ. ఇది దీని యొక్క అర్థం నాన్న. ఒక్క ఫంక్షనే మనకు తెలుసు. కానీ దీన్ని 2 విధాలుగా విడగొట్టమన్నాడు. ఒక వాల్యూని బైఫర్గేట్ చేస్తాం. విడగొడతాం. ఎలాగా? 0 నుంచి 5 ఒక ఫంక్షన్. 5 నుంచి ఇన్ఫినిటీ ఒక ఫంక్షన్. చూడు ఇక్కడ 5 అని ఇచ్చాడు కదా! ఈ 5ని బట్టి ఈ ఫంక్షన్ అనేది మనం విడగొడతాం. ఓకేనా? సో, చూడు మనకు తెలిసిన ఫార్ములా. దీన్ని విడగొట్టాను. 2 ముక్కలు చేశాను. వాల్యూసే మార్చాను. ఇంకేం మారలే చూసుకో. సరే, మరి ఇక్కడ 2t ఎందుకొచ్చింది? ఇక్కడ 1 ఎందుకు? మాట్లాడదాం. తర్వాత మాట్లాడదాం. ముందు చూడు. ఏం మారలేదనుకో. ఇక్కడ 0 నుంచి 5, 5 నుంచి ఇన్ఫినిటీ. ఇక్కడ వరకు ఓకే కదా! విడగొట్టాను. 2 ముక్కలు చేశాను. చూడు నాన్న. 0 నుంచి 5 తీసుకున్నాం. అంటే ఈ వాల్యూ నాన్న. 0 నుంచి 5 తీసుకుంటే f(t) ప్లేస్‌లో ఎంత రావాలి? 2t. అందుకు రాశాను. మరి 5 నుంచి ఇన్ఫినిటీ 5 కన్నా పెద్దది. ఎంతైనా ఉండొచ్చు అది. 5 కన్నా పెద్దది ఇన్ఫినిటీ. అప్పుడు ఎంత తీసుకోవాలి? 1. అందుకు 1 తీసుకున్నాను. అర్థమైందా? వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారో అర్థమైంది కదా! ఓకే. ఇంటిగ్రల్ యూవీ ఫార్ములాను ఉపయోగించాను. ఈ ఫార్ములా అందరికీ కష్టమే నాకు తెలుసు. కానీ ఈ ఫార్ములా వస్తే ఈ క్వెషన్ నీకు వచ్చినట్టే. 10 మార్కులకి మీ అదృష్టం బాలేక ఈ క్వెషన్ ఇచ్చాడనుకోండి. ఈ ఫార్ములా రాకపోతే మీరు క్వెషన్ మిస్ చేసేస్తారు. అలాగని ఇదేం పెద్ద ఫార్ములా నాన్న.
యూ ఇంటిగ్రల్ వి మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఇంటిగ్రల్ వి హోల్ డిఎక్స్. అంతే, చిన్న ఫార్ములా, పెద్ద కష్టమేం కాదు, జాగ్రత్తగా నేర్చుకోండి. ఈ ఫార్ములా ప్రకారం ఇప్పుడు వాల్యూని కడతాను నానా. ఈ ఫార్ములాకి దీనికి సంబంధం లేదు, ఓన్లీ ఇక్కడే దీన్ని వి అనుకుంటాను, దీన్ని యూ అనుకుని కడతాను, అది తర్వాత చూద్దాం. ఓకేనా. సో వి ప్లస్లో ఎంత తీసుకుంటానంటే టీ తీసుకుంటాను, ఈ టూని బయట దోస్తాను, టీ మాత్రం వితో తీసుకున్నాను. ఈ పవర్ మైనస్ పీటీ యూ ప్లస్లో ఈ పవర్ మైనస్ పీటీ తీసుకున్నాను. ఇప్పుడు దీని ప్రకారం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ నేను చేస్తాను. ఓకేనా, జాగ్రత్తగా వినండి. టూని బయటికి దోస్తానని చెప్పాను మీకు ముందే, చెప్పానా లేదా? సరే, ఫార్ములా ప్రకారం ఫస్ట్ యూ ఇంటిగ్రల్ వి, యూ అంటే ఎంత అని చెప్పాను, టీ ఇంటిగ్రల్ వి అంటే వికి ఇంటిగ్రేషన్ కట్టాలి. వి ఎంత అని చెప్పాను మీకు, ఈ పవర్ మైనస్ పీటీ అని చెప్పాను. ఒకసారి చూడండి నాన్న, చూడు, యూ ప్లేస్లో టీ తీసుకుంటానని చెప్పాను మీకు, వి ప్లేస్లో ఈ పవర్ మైనస్ పీటీ అని చెప్పాను. మనకు తెలిసిన ఫార్ములా యూ ఇంటిగ్రల్ వి డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఇంటిగ్రల్ వి హోల్ డిఎక్స్. ఇదే నా ఫార్ములా, దీంతో నీకు సంబంధం లేదు, ఇది నీ ఆన్సర్, నీకు అర్థం అవడానికి ఇది రాశాను నేను. ఓకేనా. సో చెప్పినా ఫస్ట్ వి కదా, సారీ యూ కదా, టీ. ఓకేనా. ఇంటిగ్రల్ వి అంటే దీనికి ఇంటిగ్రేషన్, ఈ పవర్ మైనస్ ఏటీకి ఇంటిగ్రేషను, ఈ పవర్ మైనస్ ఏటీ బై మైనస్ ఏ, ఈ పవర్ మైనస్ ఏటీ బై మైనస్ ఏ. సో ఏ బదులు పి ఉంది, ఈ పవర్ మైనస్ పీటీ బై మైనస్ పి. కథం కదా, కథమోగాయి, ఇక్కడితో అయిపోయింది. మైనస్ ఇంటిగ్రల్ 0 to 5 డి బై డిఎక్స్ ఆఫ్ యూ. చూడన్నా ఇక్కడ యూ కాబట్టి టీ రాసాం, ఇక్కడ డి బై డిఎక్స్ ఆఫ్ యూ అంటే దీనికి డెరివేషన్ చేయాలి, టీకి డెరివేషన్ ఎంత నాన్న, 1. ఇంటిగ్రల్ వి సేమ్ వాల్యూ, ఇంటిగ్రల్ వి సేమ్ వాల్యూ హోల్ డిఎక్స్ డిటి, అంతే, ఇంకేం మారలేదు. లిమిట్స్ రాసేస్తావు 0 నుంచి 5. ఈ వాల్యూ పక్కన పడే, ఇక్కడ వరకు అర్థమైందా లేదా నాకు ఒక విషయం చెప్పు. చూడు మరొకసారి చూడు, ఈ వాల్యూ వరకే యూవి డిఎక్స్ అని చెప్పాను, యువి ఇది యు ఇది విరా, అదే కదా రాసాం, ఇదిగో చూసుకోండి. సో ఈ ఫార్ములా ప్రకారం ఏం చేశాను నేను, యూ ప్లస్లో టీ తీసుకున్నాను, వి ప్లస్లో ఈ పవర్ మైనస్ పీటీ తీసుకొని ఫార్ములాలో పెడితే ఇలా వచ్చింది ఆన్సర్. ఇక్కడ లాస్ట్లో ఇన్నదిలే. ఇప్పుడు ఈడెలాగ వచ్చాడు అని మనం చూసుకుంటే ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ 1 అంటే ఈ పవర్ మైనస్ పీటీఏ, ఈ పవర్ మైనస్ పీటీకి ఇంటిగ్రేషన్ ఏంటి, ఈ పవర్ మైనస్ పీటీ బై మైనస్ పి. సరిపోయిందా. 5 ఇన్ఫినిటీ, ఇక్కడ ఏవైతే ఇంటిగ్రల్ వాల్యూస్ ఉన్నాయో మనకి అవే రాస్తాం. మరలా ఇంటిగ్రేషన్ పోతే లిమిట్స్ అయిపోతాయి, తెలుసు కదా, ఇది కూడా చెప్పాలా. ఇంటిగ్రేషన్ పోతే ఆటోమేటిక్గా లిమిట్స్ అయిపోతాయి, అది మీరు ఇంటర్ నుంచి నేర్చుకుంటారు. సరే చూడండి, ఇప్పుడు 2 ప్లేస్లో 2, వీళ్ళందరిని పక్కన నుంచి ఫస్ట్ వీడిని చూడు, చివరి నుంచి వద్దాం. ఎప్పుడు కూడా లిమిట్స్ని అప్లై చేసేటప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఏంటన్నా ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ వాల్యూని ఇక్కడ పెడితే 0 అయిపోద్ది, అందుకు నేను రాయలే, పక్కన పడే. నెక్స్ట్ 5ని పెట్టు, ఈ పవర్ మైనస్ పి ఇంటూ 5, టీ ప్లేస్లో పెట్టాలన్నా ఈ పవర్ మైనస్ పి ఇంటూ 5, ఈ పవర్ మైనస్ 5 బై మైనస్ పి. సార్ ఇక్కడ మైనస్ పి కదా, పి ఎందుకు ఉంది సార్, చూడన్నా అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అంటే ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఇక్కడ ఒక మైనస్ ఉంది, వీళ్ళిద్దరు కలిపి ప్లస్ అవుతారు, అందుకే ఇక్కడ మైనస్ ఉండదు. సో ఈ వాల్యూ క్లియర్ అయ్యింది మనకి. ఇప్పుడు ఇటు వచ్చిరా, ఇప్పుడు ఇటు వచ్చే 2 పెట్టాను నా, ఇక్కడ దీనికి కూడా ఈ లిమిట్స్ వర్తిస్తారా, ఈ వాల్యూకి లిమిట్స్ వర్తిస్తాయి, ఈ వాల్యూకి లిమిట్ వర్తిస్తుంది. ఫస్ట్ అప్పర్ లిమిట్ ఏంటి 5, 5ని టీ ప్లేస్లో పెట్టరా, 5 ఈ పవర్ మైనస్ 5p బై మైనస్ పి. ఓకేనా, ఇక్కడ వరకు ఓకే కదా. టీ ప్లేస్లో 5 పెట్టాను అంతే, మైనస్ లోవర్ లిమిట్ 0 పెట్టరా, 0 పెడితే 0 మొత్తం వాల్యూ అంతా 0, అందుకే నేను రాయలేదు. నీవు రాసుకోవాలంటే -0 అని రాసుకో, అక్కర్లేదు అక్కడ. ఓకే, నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఈ 2 అనేవాడు వీడికి సంబంధించినోడే, వీడికి సంబంధించినోడే, సో అందుకు 2 ఇక్కడ కూడా రాశాను. ఇదొక మైనస్, ఇదొక మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, పి కింద ఉంది డినామినేటర్లో, 2 పైన ఉంది, సో 2 బై పి. ఇక్కడ వరకు అయిపోయింది. ఈ పవర్ మైనస్ పీటీ మాత్రమే ఉంది. ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ పీటీ యొక్క వాల్యూ ఎంత, ఈ పవర్ మైనస్ పీటీ బై మైనస్ పి, ఇదే కదా వాల్యూ, ఇంటిగ్రల్ వాల్యూ 0.5. ఓకేనా. సో ఈ ఒక్క వాల్యూకి ఇంటిగ్రేషన్ కట్టాలి, రిమైనింగ్ అంతా మనకు వచ్చాయి. 2 5 10 అంతే, -10 నాన్న, ఎందుకంటే ఇక్కడ
పి ముందు మైనస్ ఉంది, అందుకే ఇక్కడ ఒక మైనస్ వస్తుంది. -10 e⁻−5p/p. ఇక్కడ e⁻−5p/p. ఓకే, ఈ మధ్యలో ఉన్నాను చూడరా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ p ఇంటూ p² 2. ఓకే, ఇక్కడ ఫస్ట్ 5ని అప్లోడ్ చేయను. e⁻−5p మైనస్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కదా, మైనస్ e⁻0 అని పెట్టు. e⁻0 డైరెక్ట్గా, ఎందుకంటే 0 ఇంటూ ఎనీథింగ్ 0, సో e⁻0. ఓకే, సో -10 + 1, వీళ్ళిద్దరు ఒకేలాగా ఉన్నారు చూడు. -10 + 1 అంటే -9, సో -9/p e⁻−5p. ఇక్కడ సేమ్ వాల్యూని రాసేస్తావు. E0 అంటే 1 తెలుసు కదా అందరికీ. A0 = 1 అని చదువుతాం 10వ తరగతిలో. అదే ఇక్కడ E0 అంటే 1. సో -9/p e⁻−5p + 2/-p² e⁻−5p -1. అంతేరా, చాలా సింపుల్, కష్టమేం కాదు. స్టెప్ బై స్టెప్ ఏ స్టెప్ ఎందుకు వచ్చింది అనేది ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ మీకు వచ్చిందంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇంతవరకు మీరు చదివింది 5 మార్క్స్. ఇప్పుడు 10 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాంరా. 10 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్ మీరు థియరిటికల్గా ఆలోచిస్తే ఈ క్వశ్చన్ చేయడానికి ఈరోజు అంతా సరిపోద్ది. కానీ లాజికల్గా ఈ క్వశ్చన్ నేను మీకు చెప్తాను, 4 స్టెప్పుల్లో తెగిపోద్ది. మీకు టెక్స్ట్ బుక్లో కూడా లాజికల్గానే ఇచ్చాడు, 4 స్టెప్పుల్లో ఆన్సర్ ఇచ్చేసాడు. కానీ ఇది 10 మార్కులకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న. 10 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సరే చూద్దాం. వాడు ఏం అడిగాడు, L(cos√t/tని ఇలా చూపించమంటారు. చూపించేద్దాం మరి. ఫస్ట్ ఎల్ని వదిలే, లోపల నుండి తీసుకో. cos√2/√t, సో 1/√t బయట తీసావు. ఇప్పుడు cos√tకి బదులు బైనోమియల్ ఎక్స్పాన్షన్ ప్రకారం ఈ వాల్యూ తీసుకున్నాం, గుర్తుపెట్టుకోవడమే. ఎలాగొచ్చిందనేది లేదు, బైనోమియల్ థియరం ప్రకారం cos√2కి వాల్యూ రాసుకోవడమే. మళ్ళీ ఇది ఎలాగ వచ్చిందంటే బైనోమియల్ థియరంకి వెళ్ళి అన్ని ఫార్ములాలని తేవాలి, అవసరం లేదు. సింపుల్గా గుర్తుపెట్టుకో, 1/√2 √t నాన్న, cos√tకి బదులు వాల్యూ తీసుకున్నాను నేను. ఓకేనా, సో నాకు ఒక విషయం చెప్పినా, √t అంటే ఎలా రాసుకోవచ్చు, ఇలా రాయొచ్చా? √t అంటే t⁻1/2 రాయొచ్చు. మరి 1/√t అంటే డినామినేటర్లో ఉంది, పైకి వెళ్తే t⁻−1/2 ఏమవుతుంది, అదే రాశాను చూడు. 1/√t × 1 అంటే t⁻−1/2, 1/t⁴. √t² ఇక్కడ ఒక √t, ఇక్కడ ఒక √t పోతే ఒకటి √2 ఉంటుంది, ఒక √t ఉంటుంది. √t అంటే t⁻1/2. నెక్స్ట్ 1/4. ఇక్కడ √t⁴ అంటే 4, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ 4 నుంచి ఆడిపోతే 3 మిగులుతాయి, 3/2. సింపుల్గా. ఓకే, ఇప్పుడు లాప్లేస్ని అప్లై చేస్తాను. L(cos√t/√t) = L(t⁻−1/2 -1/2 L(t⁻1/2 + 1/4 L(t⁻3/2) సో ఆన్. నేను ఓన్లీ t అనే వాల్యూస్ ముందు మాత్రమే లాప్లేస్ని అప్లై చేశాను. చూసుకో, ఇక్కడ గాబరి పడిపోయి మొత్తానికి లాప్లేస్ అప్లై చేసి ఓన్లీ ఎక్కడైతే నెంబర్స్ ఉన్నాయో అవి బయటకు వచ్చేస్తాయి. నేను ముందు నుంచి చెప్తున్నాను మీకు, నెంబర్స్ బయటకు వచ్చేస్తాయి. t పవర్ వాల్యూస్ అన్నవి దాని ముందే L ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు వీటి యొక్క వాల్యూలు మనం కట్టుకొని వెళ్దాం. యాక్చువల్గా మీరు స్పెషల్ ఫంక్షన్స్ అనే మీరు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్కి ముందు స్పెషల్ ఫంక్షన్స్ అనేది మీకు ఇంకొక పేపర్ ఉంటుంది. ఆ పేపర్లో మీకు డైరెక్ట్ వాల్యూసే ఉంటాయి. గామా ఫ్యాక్టోరియల్ 1/2 అంటే √π అని, గామా ఫ్యాక్టోరియల్ 3/2 అంటే √π/2 అని, గామా ఫ్యాక్టర్ 5/2 అయితే 3/4 √π అని. ఇవన్నీ కూడా మీకు స్పెషల్ ఫంక్షన్స్లో క్లియర్గా ఒక యూనిటే ఉంటుంది వీటి కోసం. సో అక్కడి నుంచి వాల్యూస్ రాసుకున్నాను రా. మాస్టర్ ఎక్కడ పడితే అక్కడ వాల్యూస్ తెచ్చాడు అనుకోవద్దు. స్పెషల్ ఫంక్షన్స్లో మీరు ఇవి నేర్చుకుంటారు. మన యాప్లో కూడా స్పెషల్ ఫంక్షన్స్ చెప్పేయడం జరిగింది. ఇది మీకు 5వ సెమ్లోనే ఉంటుంది, 3వ సెమ్లోనే ఉంటుంది. సో యాక్చువల్గా ఇది 5th సెమ్ సిలబస్ నాన్న, కానీ మీకు 3rd సెమ్కి పెట్టేశాడు. సో 5th సెమ్లోనే నేను ఇది చెప్పాను, 3rd సెమ్లోనే చెప్పాను. 2 యాప్లోనే ఉంటాయి, చెక్ చేయండి. ఓకేనా, సరే. L(cos√t/√t) = L(t⁻−1/2). మీకు మొదట్లో 20 ఫార్ములాలు అని చెప్పానా, అందులో ఉంటుంది ఈ ఫార్ములా. దాని ప్రకారం ఈ వాల్యూని రాశాను. మీకు ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుందో కింద అదే వాల్యూ ఉంటుంది. సేమ్. నెక్స్ట్ స్టెప్ చూడరా, నెక్స్ట్ స్టెప్ చూడండి ఒకసారి. 1/2 ఇంటూ చూడు, 1/2 ఇంటూ
గామా ఫ్యాక్టర్ ఆఫ్ 3/2 p పవర్ 3/2. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ ఈ వాల్యూస్ నేను అసలు అంటే సింపుల్. ఫస్ట్ 1/2, తర్వాత 3/2, తర్వాత 5/2. కింద ఎప్పుడు పిఏ వస్తుంది. 1/2, 3/2, 5/2. ఒకసారి ముందు స్టెప్లో చూడన్న 1/4 ఫ్యాక్టోరియల్ మిగిలింది కదా, అదే రాశాను చూడు ఇక్కడ. అంతే. సో ఆన్ చెప్పినానా గామా ఫ్యాక్టోరియల్ని కొంతమంది ఇలా రాస్తారు, కొంతమంది ఇలా రాస్తారు. స్పెషల్ ఫంక్షన్లో ఇలా చెప్తాము, బీటా ఫంక్షన్లో ఇలా చెప్తాము. ఈ రెండిట్లో ఎలా రాసినా ఒకటే. ఓకేనా? సో ఈ రెండిట్లో ఎలా రాసినా నో ప్రాబ్లం. సో చెప్పినానా గామా ఫ్యాక్టోరియల్ 1/2 అంటే రూట్ పై. గామా ఫ్యాక్టోరియల్ ఎలా రాస్తారా? 7ని రివర్స్లో రాస్తాం అంతే. గామా ఫ్యాక్టర్ 1/2 అంటే రూట్ పై p పవర్ 1/2 ఫ్యాక్టోరియల్. గామా ఫ్యాక్టోరియల్ 3/2 అంటే 1/2 రూట్ పై. ఓకే, ఇక్కడ 3 వాల్యూస్ మార్చాను నాన్న. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఇంకేది మార్చలేదు చూసుకో. గామా ఫ్యాక్టర్ 1/2 అంటే రూట్ పై. గామా ఫ్యాక్టర్ 3/2 అంటే 1/2 రూట్ పై. గామా ఫ్యాక్టర్ 5/2 అంటే 3/4 రూట్ పై. ఇంకేది మార్చలేదు నేను. ఇంకంతా నార్మలే, అవే మార్చాను అంతే. ఓకేనా? సరే, ఇక్కడ రూట్ పై ఉంది. p పవర్ 1/2 అంటే రూట్ పియే కదా. p పవర్ 1/2 అంటే రూట్ పి, ఇక్కడ రూట్ పై. ఈ రెండు కామన్ తీసి రూట్ ఓవర్ π/p ఇంటూ. సో ఈ మొత్తం వాల్యూ కామన్ తీసి ఇక్కడ ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు 1 మైనస్ 1/1 ఫ్యాక్టర్. ఎలా రాశారు సార్? రాయక్కర్లేదు, రాయకు మనీ ప్రాబ్లం ఏం లేదు. 1/1 ఫ్యాక్టర్ అంటే 1 దాని ఒక అర్థం. సో రాసిన ఒకటి రాయిపోయిన ఒకటే. 2 2s 4 1/4 p పవర్ 3/2 ఉంది నాన్న. యాక్చువల్గా p పవర్ 1/2ని కామన్ తీసావు నువ్వు ఇక్కడ. p పవర్ 1/2ను తీసిస్తే p పవర్ 3/2 నుంచి ఎంత మిగులుతుంది? p పవర్ 2/2. వీళ్ళిద్దరు క్యాన్సిల్ అయిపోయి p మాత్రం మిగులుతుంది, అందుకే p వచ్చింది ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ 1/2 ఫ్యాక్టోరియల్. ఫస్ట్ 0, 1/1 ఫ్యాక్టోరియల్, 1/2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ 1/4p వచ్చింది, దీన్ని 1/4p హోల్ స్క్వేర్ రాస్తాం. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళామనుకో మైనస్ 1/3 ఫ్యాక్టోరియల్ 1/4p హోల్ క్యూబ్. ఇక్కడ ఏది ఉందో పవర్లో అదే వస్తుంది. సో అలా వాల్యూస్ వెళ్తాయి. ఈ లైన్ నువ్వు గుర్తుపెట్టుకోవాలా. సో రూట్ ఓవర్ π/p ఇంటూ ఈ మొత్తం వాల్యూ నేను e పవర్ -1/4p అనుకున్నాను. ఏమనుకున్నాను? మొత్తం వాల్యూని e పవర్ -1/4p అనుకున్నాను. చాలా సింపుల్ ఆన్సర్ నాన్న. 4 స్టెప్పులు రా. ఇదే మనం ప్రూవ్ చేయాల్సింది. కానీ ఎంతో జాగ్రత్తగా నువ్వు నేర్చుకుంటే తప్ప ఇవి గుర్తుండవు. ఈ క్వశ్చన్ చాలా కష్టమే నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఈ 4 స్టెప్పులు 4లా కనిపిస్తాయి, కానీ గుర్తుండవు ఇవి. చదివేటప్పుడు వచ్చేసినట్టు ఉంటుంది, ప్రాక్టీస్ చేసినప్పుడు వచ్చినట్టు ఉంటుంది, కానీ ఎగ్జామ్కి వెళ్ళి రాసేసరికి మరి ఏం రాదు. సో ఖచ్చితంగా మీరు చదవాలన్న. ఖచ్చితంగా ఒక 10-15 సార్లని ఈ క్వశ్చన్ నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సో ఈ యూనిట్లో లాస్ట్ క్వశ్చన్ నేను చెప్తాను. ఇది 10 మార్క్స్కి డ్యామ్ షూర్ క్వశ్చన్. మీకు చెప్తానని చెప్పాను కదా ఫస్ట్లో, 10 మార్క్స్ ఒక డ్యామ్ షూర్ క్వశ్చన్ నేను మీకు చెప్తాను అని. ఎగ్జిస్టెన్స్ థియరం అన్న. దీన్ని ఏమంటారు? ఎగ్జిస్టెన్స్ థియరం. ఇది కొన్నిసార్లు ఎగ్జిస్టెన్స్ థియరం ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటాడు, లేదా ఎగ్జిస్టెన్స్ థియరం అని వేస్తాడు. ఎలాగైనా వచ్చి ఆడిష్టం అది. స్టేట్మెంట్ ఆడేవాడు నువ్వే రాయాలా. ఎ ఫంక్షన్ f of t is said to be class A, then the Laplace transform f of t exists. ఏం లేదన్న, ఒక ఫంక్షన్ f of t అనే ఫంక్షన్ని క్లాస్ ఏలో తీసుకున్నాను. అయితే ఈ ఫంక్షన్లో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఉంది అని చూపించమను. ఏంటి స్టేట్మెంట్ చూడు. క్లాస్ ఏలో f of t అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఈ f of t అనే ఫంక్షన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అని చూపించాలి. సో చాలా సింపుల్ అన్న. మనకి నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా, క్యాపిటల్ f of t తీసుకున్నా, స్మాల్ f of t తీసుకున్నా ఒకటే అని. ఇక్కడ క్యాపిటల్స్లో తీసుకున్నాను నేను. మీకు ఇంతకు ఒక క్వశ్చన్ మీకు ఒకటి నేర్పాను నేను, చూడు ఒకసారి. ఈ క్వశ్చన్ మీకు గుర్తుందా? ఒక 10 నిమిషాల ముందు ఈ క్వశ్చన్ మీకు నేర్పాను. ఇక్కడ ఏం చేశాను? ఒక ఇంటిగ్రేషన్ని 2 విధాలుగా బైఫర్గెట్ చేశాను. ఒక్కడనే ఇద్దరు కింద బైఫర్గెట్ చేశాను. ఇప్పుడు అదే చేస్తాను నాన్న. ఈ థీరం మీకు అందుకే యూజ్ అవుతుంది. ఇక్కడ నేను ఏం చేశాను నాన్న? 0 to ఇన్ఫినిటీనే 0 నుంచి 5, 5 నుంచి ఇన్ఫినిటీ అన్నాను. మరి ఇక్కడ ఈ క్వశ్చన్లో నేను ఏం చేస్తానంటే ఈ థీరంలో 0 నుంచి t0 నుంచి ఇన్ఫినిటీ అంటాను. అర్థమైపోయి ఉంటుంది ఎప్పటికీ మీకు క్వశ్చన్. అక్కడ ఒకే ఈక్వేషన్ 2 విధాలుగా విడగొట్టాను. ఇక్కడ అదే చేస్తాను. ఇదే ఈక్వేషన్ 2 విధాలుగా విడిగొడతాను. ఒకటి 0 నుంచి t0, ఇంకోటి t0 నుంచి ఇన్ఫినిటీ. చూడు అదే చేశాను. ఇంకేం మార్చలే, ఇంకేమి మారదు కూడా చూసుకో. ఈ లిమిట్స్ తప్ప ఇంకే వాల్యూ అయినా మారిందా మొత్తం అబ్జర్వ్ చేయి. ఈ 2 అంకెలు తప్ప ఇంకేది మారదు నీకు ఇక్కడ. ఓకేనా? సరే, ద ఫంక్షన్ f of t ఈజ్ కంటిన్యూస్ ఆన్ 0, t0. దీని మీద f of t అనేది కంటిన్యూస్ అనుకుంటే
అప్పుడు ఈ వాల్యూ ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ వాల్యూ ఎగ్జిస్ట్ అయింది. ఓకే. సో, ఈ వాల్యూ ఎగ్జిస్ట్ అయింది కదా! ఈడొక్కడు మిగిలిపోండు కదా! ఈ మిగతా వాడు. ఆడిని తీసుకొని ఇటు పక్క రాసేయి. ఆ చివరన మిగిలిపోయినోడిని తెచ్చి ఇటు రాసేయి. లెస్ థాన్ ఇక్కడ నీకొకడొచ్చాడు కదా! ఆడిని ఇటువైపు రాయి. చూడు. మిగిలిపున్న రైట్ సైడ్ ఉన్నోడిని లెఫ్ట్ సైడ్ రాసాను. రైట్ సైడ్ ఉన్న చూడు నాన్న. ఆ రైట్ సైడ్ ఉన్నోడిని లెఫ్ట్ సైడ్ రాసాను. లెఫ్ట్ సైడ్ ఉన్నోడిని రైట్ సైడ్ రాసాను. మరి వీడెక్కడి నుంచి వచ్చాడు సార్? చూడు నాన్న. ఈ పవర్ మైనస్ పీటీ ఎఫ్ ఆఫ్ టీకి బదులు ఎం ఈ పవర్ ఎయిటీ ఇది ఒక కండిషన్ నాన్న. ఈ కండిషన్ ప్రకారం ఎఫ్ ఆఫ్ టీకి బదులు ఎం ఈ పవర్ 18 తీసుకున్నాను. ఏం మార్చలేదు. కుడి పక్క ఉన్నోని ఎడం పక్క రాశాను. ఎడం పక్క ఉన్నోని కుడి పక్క రాశాను. ఈ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఎం ఈ పవర్ 80 రాశాను. ఎంను బయటికి తీసాను. రిమైనింగ్ వాల్యూని రాశాను. కానీ ఇక్కడ ఎలా సార్ ఇది వచ్చాడు? ఇక్కడ ఈ సరిపోయింది, ఇక్కడ ఈ సరిపోయింది, ఈ రాస్తాం. ఇక్కడ మైనస్ పీటీ ఉంది, ఇక్కడ 80 ఉంది. ఇలా ఉంది. దీన్ని ఏం చేశానంటే నేను మైనస్ ఫస్ట్ కామన్ తీశాను. ఇక్కడ పి, ఇక్కడ మైనస్ ఏ ఇంటూ టీ. చూడు, మైనస్ పీటీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 80 సరిపోయిందా? మైనస్ పీటీ ప్లస్ 80. సో దాన్నే ఇలా రాశాను. ఓకేనా సార్? నెక్స్ట్ స్టెప్ చూద్దాం రా. సో లెస్ దెన్ ఎం చూడు నాన్న. ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ 80 ఫార్ములా ఉంది. ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ 80 ఫార్ములా ఏంటి? ఈ పవర్ మైనస్ 80 బై మైనస్ ఏ, అంతేనే కదా? అదే రాశాను చూడు. ఈ పవర్ మైనస్ 80 బై మైనస్ ఏ. ఇక్కడ ఏకి బదులు ఏంటి ఉంది? పి మైనస్ ఏ ఉంది. అదే రాశాను. పి మైనస్ ఇంకేది మార్చలేదు. చూడు, ఇంకేదైనా మారిందా? ఎం అలాగే ఉంది. టీ నాట్ ఇన్ఫినిటీ. ఇంటర్వెల్స్ కూడా అలాగే ఉన్నాయి. ఎం అలాగే ఉంది, ఇంటర్వెల్స్ అలాగే ఉన్నాయి. ఇంకేది మార్చలే. రిమైనింగ్ అంతా సేమే. సరే, ఎమ్ సేమ్ వాల్యూ సరిపోయింది. ఫస్ట్ నేను ఇన్ఫినిటీని సబ్స్టిట్యూషన్ చేశాను టీ ప్లేస్లో. ఇన్ఫినిటీ పెడితే ఏమని చెప్పాను? 0 అయిపోద్ది. అందుకే రాయలే, వదిలే. తర్వాత అప్పర్ లిమిట్ 0 అయిపోయింది. మైనస్ లోవర్ లిమిట్, ఇక్కడ ఒక మైనస్ ఉంది కదా, అందుకే మైనస్ రాశాను. అర్థమైందా? సో ఓకే. ఇప్పుడు టీ నాట్ని పెట్టాలి టీ ప్లేస్లో. ఈ పవర్ మైనస్ పిఏ ఇంటూ టీ నాట్ బై మైనస్ పిఏ, అంతే. చాలా సింపుల్. ఇదేం పెద్ద కష్టమేం కాదురా. ఎమ్ ఇన్ఫినిటీ పెట్టావు, 0 అయిపోయింది, తీసి ఈ వాల్యూ పోయింది. మైనస్ ఉండాలి, మైనస్ లోవర్ లిమిట్. టీ నాట్ని సబ్స్టిట్యూషన్ చేశాను టీ ప్లేస్లో. అంటే ఒక వాల్యూ మారింది, రిమైనింగ్ అంతా అదే. ఇది మైనస్, ఈ మైనస్ పోయింది. ఈ పవర్ మైనస్ పిఏ టీ నాట్ పి మైనస్ ఏ. అయిపోయి క్వశ్చన్. హియర్ ఎం ఈ పవర్ మైనస్ పిఏ టీ నాట్, ఈ వాల్యూ నన్ను ఇదే రాస్తాను, ఇంకేం కొత్తదేం రాయట్లే. మల్టిప్లై చేసి రాశాను. కెనాట్ బి మేడ్ యాజ్ స్మాల్ యాజ్ రిక్వైర్మెంట్. సో లాప్లాస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ వాల్యూ వరకు తీసుకొచ్చి ఇది మనకు అవసరమైనంత వరకు దీన్ని ఇంకా మరి తక్కువ చేయలేము అని చెప్పి లాప్లాస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పాడు. ఎక్కడ? పి గ్రేటర్ దెన్ ఏ. ఈ కండిషన్ రాయాలరా. ఎక్కడ? పి గ్రేటర్ దెన్ ఏ. సో ఈ తీరం ఒక్క తీరమే మీకు కష్టంగా ఉంటుంది, కానీ 10 మార్క్స్లో ఖచ్చితమైన క్వశ్చన్ ఇది. ఓకేనా? డామ్ షూర్గా వస్తుంది. ఈ చాప్టర్లో నువ్వు ఏదైనా చదవకపో, రేపు తెల్లారితే పరీక్ష అంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు ఈ క్వశ్చన్ చదివి. ఓకేనా? 100కి 99% ఆ క్వశ్చన్ ఇస్తాడు. ఆ క్వశ్చన్ ఇవ్వలేదంటే మీ దరిద్రం అదే. ఓకేనా? సో ఇది ఫస్ట్ యూనిట్ నాన్న. చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ క్లాస్లో మనం సెకండ్ యూనిట్తో కలుద్దాం. థ్యాంక్ యూ.